ఎప్పుడు శనగపిండితో పకోడీ అయినా ఈసారి ఇలా దోశలు వేసి చూడండి, టేస్ట్ అదిరిపోద్ది. ఇంట్లో వాళ్ళందరూ ఇంకా వెయ్యు కావాలి అని అడుగుతారు. అలాగే ఇన్స్టెంట్ గా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. సామాన్లు తక్కువ అవుతాయి. అసలే మన ఆడవాళ్ళకి సామాన్లు తోమాలంటే చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది కదా. మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. వీటి కోసం మీరు శనగపిండి తీసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండిలో కట్ చేసిన ఆనియన్స్, వాము, జీలకర్ర, కస్తూరి మేతి, పచ్చిమిర్చి, క్యారెట్ ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా ముక్కలుగా కట్ చేసి తురుముకొని అయితే యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్, కారం, కొద్దిగా ధనియాల పొడి, పసుపు యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా దోశ పిండిలా కాకుండా కొద్దిగా చిక్కగా అయితే మిక్స్ చేసుకోండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దానిపైన ఈ పిండిని అయితే ఇలా గరిటతో వేసుకోవడం. ఇది స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా కాల్చుకొని మీడియం ఫ్లేమ్ లో చేసుకుంటే టేస్టీగా చాలా బాగా వస్తాయి. మరి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.